ఏంటి పాప ఎలా సిరాకు పడిపోద్ది? ఈవిడేటమ్మా నీళ్లు జల్లుతుంది నాకైతే వాటర్ అమ్మా. వాటరే కానీ ఎందుకు నీళ్లు జల్లుతున్నారు? అవి కాదమ్మా, వచ్చి పడుకుంటాం అమ్మా. అంటే మీ వాళ్ళు నాకు పెళ్ళప్పుడు అప్పచెప్పినప్పుడు పువ్వుల్లో పెట్టి మా పాపని చూసుకు అన్నారమ్మా. పువ్వు ఎక్కడ తామర పువ్వు ఎక్కడ వాడిపోద్ది అనేసి ఇలాగ అంటానమ్మా. నీళ్లు చల్లుకొని ఉంటారా అయితే? మా పాపని పువ్వుల్లో పెట్టి అన్న చూడమంటారు కదా, పువ్వులు ఎలాగ తేలేదు. వాటర్ జల్లితే ఫ్రెష్ గా ఉంటది కదా, గ్యామర్ పాడవదని. ఏటత్తగారు పడుకోనెవరు కూర్చోనెవరు, ఎక్కడ కూర్చుంటే అక్కడికి వచ్చి నీళ్ళు చల్లుతున్నారు, పడుకుంటే నీళ్ళు చల్లుతున్నారు. దేవన్నా బాగుందా? వాటర్ కోసం అనుకో నీట్ గా చల్లగా మచ్చలు లేకుండా, అదే వాటర్ లేకపోతే బిడబిడలు ఆడుతుంది అని. పువ్వు చూడు తాజాగా ఉంటది. ఎవరికైనా కన్నోరికి ఏంటంటే పాపని ఇచ్చేటప్పుడు నా పిల్లని ఏం చేసేస్తారు, అమ్మో వెళ్తాను పుట్టి నుంచి నేను మెట్టినింటికి వెళ్తుంది అని భయపడిపోతారు. అందుకే వాళ్ళ భయం వాళ్ళకి ఉంటది కదా. అందుకే నేనేంటంటే రేపు మీ కన్నవారు వస్తారట, సంక్రాంతికి తీసుకెళ్ళాలి. చాలా లాంగ్ ఒకటి వెళ్తావు, అందుకే పువ్వు ఓడిపోద్దని. చాలండి అత్తగారు, ఇంకా చాలండి. ఇంకా మీరు చేసిన ఘనకార్యం చాలు. కానీ పువ్వులాగా ఉన్నా, నేను పువ్వులాగే ఉంటాను కాబట్టి ఫ్రెష్ గానే ఎప్పుడు ఉంటాను. మీరు నేను చదకండి, పర్వాలేదు.